ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి సూర్య భగవానుడు మకర రాశిలో సంచరించే నెల రోజులు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు చూస్తే కనుక, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, రోహిణీ నక్షత్రం 4 పాదాల్లో పుట్టినవారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి సూర్యుడు చతుర్థాధిపతిగా ఉండి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో కూడా రవి నక్షత్రంలోను, చంద్ర నక్షత్రంలోను, కుజ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. దీనివలన వీరికి మనం చూసినప్పుడు వృషభ రాశి వారికి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎందుకంటే చతుర్థాధిపతి భాగ్యస్థానంలో సంచారం వలన చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తాయి. ముఖ్యంగా ఏంటంటే విదేశాల్లో ఎవరన్నా ఆస్తులు సొంత ఇల్లు, విదేశాల్లో నివసించేవారు ఎవరన్నా ప్రాపర్టీస్ కొనడం కానీ ఇలాంటి వాటికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థులు ఎవరైనా సరే విదేశాల్లో వెళ్ళి చదవాలనుకుంటే కూడా వారికి కూడా చాలా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. కెరీర్ పరంగా చూసినప్పుడు మీకు మంచి కొత్త అవకాశాలు రావడానికి ఎక్కువగా ఉంది. విదేశాల్లో పనిచేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మీకు పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే అవన్నీ చక్కగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడుతుంది. రావాల్సిన బకాయిలు లాంటివి ఏమైనా ఉంటే
అవన్నీ కూడా మీకు వసూలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా చూసినప్పుడు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయాలు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెడుతుంటే వారికి కూడా ఈ సమయం చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఎవరైనా ఒంటరిగా అంటే జాయింట్ వ్యాపారాలు కాకుంటే కూడా ఓన్గా చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఈ సమయంలో. అంటే ఆర్థికంగా మటుకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీకు ఎక్కువగా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్లో కూడా కొంచెం శుభకార్యాలు లాంటి జరగటం కానీ అలాంటివి ఉంటాయి. ఒక్కొక్కసారి అంటే విదేశాలకు వెళ్ళాలంటే మన ఆత్మీయుల నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశం, దానివల్ల కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఈ సమయంలో మీకు కొంచెం చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది. కొంచెం చిన్న చిన్న మానసిక సమస్యలు తప్ప చాలా మటుకు ఆరోగ్యం సంతృప్తిగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయం మీకు చాలా మటుకు మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెల రోజులు కూడా అంటే మనకి జనవరి 15, 2024 నుంచి ఫిబ్రవరి 14, 2024 దాకా ఈ నెల రోజులు కూడా వృత్తిపరంగా చాలా బాగుంటుంది. విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళ మటుకు కంపల్సరీగా విదేశాలకు ట్రై చేసుకోవడం కానీ, చదువు పరంగా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగ పరంగా వెళ్ళే వాళ్ళు ఈ సమయం చాలా బాగుంటుంది చెప్పవచ్చు. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా 12 నామాలు, సూర్యుని యొక్క 12 నామాల్ని ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, ఖగాయ నమః, పూష్టే నమః, హిరణ్మయాయ నమః, భానవే నమః, సవిత్రాయ నమః, అర్కాయ నమః, మరీచాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః ఈ నామాల్ని రోజు చదవటం వల్ల కూడా సూర్య నమస్కారం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.